కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఈ ఉదయం కన్నుమూశారు. వినయం, కరుణ, సేవా తత్పరతకు చిహ్నంగా నిలిచిన ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ చివరి వరకు శాంతి సందేశాన్ని అందించారు. పోప్ జీవిత ప్రస్థానం, సేవలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. జార్జ్ మారియో బెర్గోగ్లియోగా 1938 డిసెంబర్ 17న అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరిస్లో ఇటాలియన్ వలస కుటుంబంలో జన్మించారు. రసాయన శాస్త్రంలో డిగ్రీ పొందిన ఆయన 1958లో జెస్యూట్ సన్యాస సమాజంలో చేరారు. 1998లో బ్యూనస్ ఐరిస్ ఆర్చ్ బిషప్గా, 2001లో కార్డినల్గా ఎదిగారు. 2013 మార్చి 13న 16వ బెనెడిక్ట్ రాజీనామా తర్వాత పోప్గా ఎన్నికయ్యారు. పోప్ రోమన్ కాథలిక్ చర్చ్ అధినేత, వాటికన్ సిటీ స్టేట్కి నాయకుడు. ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల కాథలిక్ల ఆధ్యాత్మిక నాయకుడిగా వ్యవహరిస్తారు. పోపుగా ఎన్నికైన వ్యక్తి దేవుని ప్రతినిధిగా భావిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ లాటిన్ అమెరికా నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. ప్రజల పోపుగా జార్జ్ మారియో పేరు పొందారు. అయితే పోప్ ఫ్రాన్సిస్ ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడ్డ ఆయన ఫిబ్రవరి 14 నుంచి 38 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది గత నెల డిశ్చార్జ్ అయ్యారు. వాటికన్ వర్గాలు ఆయన మృతిని ధృవీకరించాయి. పోప్ ఫ్రాన్సిస్ విజయాలు అనేకం ఉన్నాయి. సాదాసీదా జీవనశైలితో ఆయన చర్చి ఆడంబరాలు తగ్గించారు. అపోస్టోలిక్ ప్యాలెస్లోని ఆహ్లాదకరమైన అపార్ట్మెంట్లకు బదులు సామాన్య వసతి గృహంలో నివసించారు. 2016లో రోమ్లో ఇతర మత శరణార్థుల పాదాలు కడిగి వినయానికి చిహ్నంగా నిలిచారు. పేదలు, వలసదారులు, అణగారిన వర్గాల పక్షాన్ని నిలిచి సామాజిక న్యాయం కోసం కృషి చేశారు. పర్యావరణ పరిరక్షణ, శాంతి స్థాపనకు అవిశ్రాంతంగా పనిచేశారు. 2015లో విడుదలైన లలాటో సి లేఖనం ద్వారా వాతావరణ మార్పులపై జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచానికి సందేశమిచ్చారు. మరోవైపు సమకాలీన రాజకీయాల్లో ఆయన పాత్ర కీలకం. గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్ వంటి సంక్షోభ ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాలని ఆయన పిలుపునిచ్చారు. 2014లో క్యూబా, అమెరికా దౌత్య సంబంధాల పునరుద్ధరణలో మధ్యవర్తిగా వ్యవహరించారు. వలసదారుల హక్కులు, ఆర్థిక అసమానతలపై గళమెత్తారు. అయితే సంప్రదాయవాదులు ఆయన సంస్కరణలను విమర్శించగా, ప్రగతిశీలులు మరింత ఆధునీకరణ కోరారు. కాగా ఆయన మరణానికి కొన్ని గంటల ముందు ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య ప్రయాణించి చిన్నారులను ఆశీర్వదించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ దంపతులకు చాక్లెట్ ఈస్టర్ ఎగ్స్ బహుకరించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచానికి తీరని లోటు. ఆయన కరుణ, వినయం, శాంతి సందేశం శాశ్వతంగా స్ఫూర్తినిస్తాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.